యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. అందరు తీయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. నేను చదువుతున్నాను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. చిన్నమాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమందు నీ బిడ్డలైన మమ్మల్ందరినీ నీ మందిరంలో సమకూర్చి ప్రభు, మాకు వచ్చిన పాటల ద్వారా నేను స్తుతించాం. ఆ స్తుతులను నీ సన్నిధికి చేర్చుకొని మహిమ పొందినందుకు వందనాలు ప్రభు. మరి నువ్వు ప్రేరేపించిన నీ వాక్య భాగాన్ని చదువుకున్నాం ప్రభు. యెషయా గ్రంథము 43:10వ వచనాన్ని చదువుకున్నాము గనుక దానిలో దాగి ఉన్నటువంటి నీ మాటలు ఏమై ఉన్నదో, మాతో ఏం మాట్లాడతావో మాతో మాట్లాడి మాతో ముచ్చటించి మమ్మల్ని దర్శించుమని. వాక్యము నీది, ప్రజలు నీ ప్రజలు గనుక నాతోనూ మాతోనూ మా అందరితోనే మాట్లాడమని ఆ వాక్యమును నన్ను నీ చేతుల్లోకి అప్పజెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒకసారి పరీక్షించినట్టయితే ఒక అద్భుతమైన మాట దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే దేవుడనైనా ప్రకటన చేసుకుంటున్నాడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న మానవుడు వెతుకుతున్నటువంటి వ్యక్తి దేవుడు. ఆ దేవుణ్ణి మనుషులు రకరకాలుగా వెతుకుతున్నారు. దేవుడెవరో, నిజమైన దేవుడెవరో కనుగొనలేకపోతున్నారు. దేవుడంటే ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏమి చేసేవాడు, దేవుడు ఎలాంటి వ్యక్తిని మనం దేవుడు అనొచ్చు, అసలు దేవుని యొక్క ఆ మహాజ్ఞానము ఇంకా మానవులకు అందడం లేదు. దేవుడనే వ్యక్తిని రకరకాల కోణములో మనుషుడు వెతుకుతున్నాడు, కానీ దేవునిని కనుగొనలేకపోతున్నారట. ప్రతి ఒక్కరు వెతుకుతున్నారు దేవుణ్ణి, నిజమైన దేవుడెవరో కనుగొనలేకపోతున్నారు. దేవుడనే వ్యక్తి ఒకడనే అంటున్నాడు. అందుకనే ఆయన, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే దేవుడను అని ఆయన ప్రకటన చేయిచున్నాడు. ఇంతకు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమి చేయిచున్నాడు, ఏమేమి సృష్టిస్తే ఆయన దేవుడైతాడు అనేది మనుషులు గ్రహించవలసిన విషయము, మనం తెలుసుకోవలసిన విషయం. దేవుడనే వ్యక్తి మొదటిగా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, దేవుడనే వ్యక్తి సమస్తమును సృజించిన వాడై ఉండాలి, అన్నింటికీ సృష్టికర్త అయి ఉండాలి. సమస్తం అంటే ఏమిటి? ఈ భూగ్రహం ఒక్కటే కాదు, ఈ భూమిని దాటిన తర్వాత అనేక గ్రహ మండలాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, నెబులాలు ఉన్నాయి,
గెలాక్సీలు ఉన్నాయి, పాలపుంత ఉన్నది, సౌర కుటుంబం ఉన్నది, నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి. ఒక విశ్వమంతా ఎంతో ఆశ్చర్యకరంగా విశ్వం ఉన్నది. ఈ ఆకాశములతో పాటు మహాకాశములు ఉన్నాయట. మహాకాశములతో పాటు పరమాకాశములు ఉన్నాయట. అందుకనే సొలొమోను ప్రార్థన చేస్తూ ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవే అన్నాడు. అంటే దేవునికి ఈ ఆకాశం ఒకటే కాదు, ఆకాశ మహాకాశములు పరమాకాశములు దాటి విశ్వంలో ఎక్కడనో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడంటున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమెన్ అన్నాడు. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయనకు మరణము లేనివాడు, అమరత్యము గలవాడంటే మరణము లేనివాడు దేవుడు. మరణించకుండా నిత్యము జీవించువాడు దేవుడు. ఆ దేవుడు నిత్యము జీవించేవాడై ఉండాలి. ఎంతకాలం జీవించాలి అంటే యుగ యుగములు జీవించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని యుగాలు గడిచినా అన్ని యుగాలలో దేవుడు జీవించేవాడై ఉండాలి. ఇదే తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ అన్నాడు. సకల యుగాలలో ఆయన రాజుగానే ఉండాలి. నువ్వు ఏ యుగములోన కన్నెళ్ళు. యుగము అనగానే మనుషులకు మనకు అర్థం కావడం లేదు. ఎన్ని యుగాలు ఉన్నాయో, ఎన్ని యుగాలు గడిచిపోయినాయో మనకు తెలియదు. కానీ చాలా యుగాలు గడిచిపోయాయి. ఇంకా యుగాలు ముందు గడవబోతున్నాయి. కనుకనే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆయనని ఏమని అంటున్నారంటే అక్కడ ఉన్న పెద్దలు, 11వ వచనం చదువుతున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయిచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యుగ యుగములకు నీవే మా దేవుడవు, యుగ యుగములు నీకే నువ్వు జీవించుచున్నవాడవు. దేవుడు ఎప్పుడైనా మరణము లేకుండా జీవించేవాడై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. పాపము లేనివాడై ఉండాలి. దేవుని చేత సమస్తము సృజించేవాడై ఉండాలి. దేవుడు ఒక రోజు ప్రపంచములను నిర్మాణం చేశాడట. ప్రపంచాలను నిర్మాణం చేశాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము
2వ వచనములో ఆయన ప్రపంచములను నిర్మాణము చేసిన వాడట. అందరూ కూడా తీయండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్నాడు. కనుక ప్రపంచాలకు సృష్టికర్త అయి ఉండాలి దేవుడంటే. ఏదో ఒక ఈ భూగ్రహానికి దేవుడు కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ భూమి మీదనే దేవుళ్ళు అనేవారు చాలామంది ఉన్నారనుకుంటున్నారు. ఈరోజు దేవుడు మనుషులను సృష్టిస్తే మానవుడేమో దేవుణ్ణి సృజిస్తున్నాడు. అసలు నువ్వు ఎక్కడ సృజించబడ్డావు? నీ సృష్టికర్త ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆకాశమును సృజించిన వాడు దేవుడు, భూమిని సృజించిన వాడు దేవుడు, నక్షత్రములను సృజించిన వాడు దేవుడు, సూర్య చంద్రులను సృజించిన వాడు దేవుడు, సముద్రములను సృజించిన వాడు దేవుడు, నదులను సృజించిన వాడు దేవుడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జలచరములను సృజించిన వ్యక్తి దేవుడు. అందుకనే దేవుడు అన్నింటికీ సృష్టికర్త అయి ఉండాలి అన్నాను. దేవుడు మరణము లేకుండా నిత్యము యుగయుగాలు జీవించేవాడై ఉండాలి. దేవుణ్ణి ఏ కాలమందైనను ఎవరైనాను ఎప్పుడు చూడలేదని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ద్వారా ప్రపంచములను సృష్టించిన వాడై ఉన్నాడట. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో విశ్వములో మనకు తెలియదు. ఈ భూగ్రహం ఒక ప్రపంచము, ఇది భూమి ఒక ప్రపంచము. ఈ భూమి సృజించబడక మునుపు దేవుడు విశ్వములో అనేక ప్రపంచాలను సృజించాడు. ఆ ప్రపంచాలలో నివసించడం కొరకు దేవదూతలను సృజించుకున్నాడు. ఆ దేవదూతలు ఉన్నారు. దేవదూతలతో పాటు ఆ దూతల్లో రకరకాల కేటగిరీలకు చెందిన వారు ఉన్నారట. ఆ కేటగిరీలకు చెందిన దేవదూతలని కొందరు దేవదూతలు అంటున్నాం, కెరూబులు అంటున్నాం, శరాబులు అంటున్నాము, మహాదూతలు అంటున్నాము. ఇవన్నీ కూడా దేవుడు తన మహిమ కొరకు ఆయా గ్రహాలలో ఆయా ప్రపంచాలలో దేవుడు వారిని సృజించాడు. కనుకనే దేవుని దూతలు దేవునికి వాయువులుగా చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 104వ కీర్తనలో ఆ మాట చెప్తాడు. కీర్తనల గ్రంథము 104వ కీర్తనలో దూతలను తనకు వాయువులుగా చేసుకున్నాడట. కీర్తనల గ్రంథము 104వ కీర్తన అందరు తీయండి. 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు అన్నాడు. ఈ కింద పుట్నోట్లు చూడండి. వాయువులు అన్న మాటకు ఒక నెంబర్ వేసిన కింద పుట్నోట్లు ఏమున్నది? తన దూతలను అన్నాడు. వాయువులుగాను తన అగ్ని జ్వాలలుగాను తన పరిచారకులను అన్నాడు. తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడట. ఈ దేవదూతలు దేవుణ్ణి నిత్యము స్తుతించాలని, దేవుణ్ణి గణపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని వాటిని ఆ విశ్వంలో సృజించుకున్నాడు. కనుకనే 148వ కీర్తనలో దూతలు దేవుణ్ణి ఏ విధంగా పొగుడుచున్నాయో అక్కడ రాసి పెట్టాడు. 148వ కీర్తన చూడండి. ఇక్కడ
ఆకా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎలా వచ్చాయి? దేవుని నోటి మాట చేత వచ్చాయట. ఈ ప్రపంచములు కూడా ఏ విధంగా సృజించబడ్డాయి? దేవుని జ్ఞానము చేత ప్రపంచాలు సృజించబడ్డాయి. దేవుని మాట చేత ప్రపంచాలు సృజించబడ్డాయి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, చూడండి 10:12లో, ఆయన బలము చేత వాటిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రాణించును. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, దేవుడు జ్ఞానము చేత అన్నింటినీ సృజించాడట. ప్రపంచాలను జ్ఞానము చేత సృజించాడు. ఆకాశమును కూడా, ఆకాశ మహాకాశములు దేని పరిధి దానికి సృజించాడు. నక్షత్రములను కూడా ఆయన కలగజేశాడు. అవి వాటికి ఒక స్థానాన్ని పెట్టాడు. తర్వాత సూర్యచంద్రులను కూడా ఆయన సృజించి వాటిని కూడా ఒక పని అప్పచెప్పాడు. వాటికి ఉదయకాలము సూర్యుడు కనబడతాడు, రాత్రికాల సమయంలో చంద్రులు కనబడతాడు, తర్వాత నక్షత్రములు మనకు కనబడతాయి. అంటే దేవుడు తన జ్ఞానము చేత ఏది ఎక్కడ ఉండాలో తన జ్ఞానముతోని ఇవన్నిటిని సృజించాడు. మనం తాగడానికి నీళ్లు, నదులను సృజించాడట ఆయన. ఈ భూమి సృజించకబడ మునిపే ఇవన్నీ ఉన్నాయి. భూగ్రహం వరకు సృజించబడక మునిపే విశ్వములో, ప్రపంచములు అనేకములు ఉన్నాయి. అవన్నిటిని సృజించిన వ్యక్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మానవుడు వెతుకుతున్న వ్యక్తిని దేవుణ్ణి వెతుకుతున్నాడు, కానీ తన తెలుసుకోలేకపోతున్నాడు, కనుగొనలేకపోతున్నాడు. ఇవన్నీ సృజించి, ప్రపంచాలను సృజించి, విశ్వాన్ని సృజించి, దేవదూతలను సృజించి, నక్షత్రాలను సృజించి, గ్రహమండలాలను సృజించాడట. ఇంకా నక్షత్ర మండలాలను సృజించాడట. భూమి రవ్వంతయు లేని కాలం అంటూ ఒకటి ఉన్నది. భూగ్రహము లేక మునిపే ఇవన్నీ ఉన్నాయని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. 24వ వచనం లేకుంటే 23 నుండి చదువుతున్నాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు,
నేల మట్టియు రవ్వంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకరోజు దేవుడు పరలోకాన్ని కూడా కలుగజేశాడు. పరలోకము లేని కాలం అంటూ ఒకటి ఉండే. పర్వతములు లేని కాలము, సముద్రములు లేని కాలము, మైదానములు లేని కాలము, మండలాలు లేని కాలము, గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు లేని కాలం అంటూ ఒకటి ఉండే. అవన్నింటిని దేవుడు తన నోటి మాట చేత కలుగజేశాడు. అది వరకు భూమి రవ్వంతయు లేదట. ఇవన్నీ కలుగజేసి దేవుడు ఒక దినమున భూమిని కలుగజేస్తామనుకున్నాడు. ఈ భూగ్రహాన్ని కలుగజేసి ఈ భూగ్రహం మీద మానవుణ్ణి సృజించాలి అనుకున్నాడు. కనుక భూమిని కలుగజేయడానికి ఆయన ఒకరోజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడట. కనుకనే ఆ భూమి కలుగజేసే విధానాన్ని దేవుడు ఏ విధంగా కలుగజేశాడు అని అంటే, భూమిని ఒక అద్భుతంగా దేవుడు ఈ యొక్క నీళ్ళలో నుంచి ఒక గోళాన్ని బయటకు తీసినట్టుగా భూమికి ఒక రోజు పునాది వేసినట దేవుడే. భూమికి పునాది వేశాడట. దాన్ని యోబుతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రశ్న వేస్తే మానవుని దగ్గర జవాబు లేదండి. ఒకరోజు యోబుతో దేవుడు మాట్లాడుతూ యోబుకు కొన్ని ప్రశ్నలు వేశాడు దేవుడు. నీకేమన్నా వివేకం ఉంటే చెప్పు యోబు అని. యోబు గ్రంథము 38వ అధ్యాయం తీయండి. ఇప్పుడు యోబు గ్రంథము 38వ అధ్యాయంలో యోబుకు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము అన్నాడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు అన్నాడు. హల్లెలూయా. ఎవరికన్నా తెలుసా భూమికి పునాది వేసినప్పుడు మనం ఎక్కడున్నామో? మానవులందరూ గ్రహించాలి. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఈ భూమి మీద ఏ దేవుళ్ళు ఎక్కడున్నాయి? ఏ దేవుడు భూమికి పునాది వేశాడు? ఈ భూమి లేకపోతే దేవుళ్ళు అనేవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మానవ జాతి ఏ విధంగా సృజించబడ్డది? మొదటి మనుషుడు ఎవరు? ఆ మొదటి వ్యక్తిని సృజించిన వ్యక్తి ఎవరు? కనుక దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు యోబుతోని, యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకేమన్నా వివేచన ఉంటే చెప్పు అన్నాడు. అని చెప్పుకుంటూ ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీకు వివేకం కలిగిన యెడల చెప్పుము, నీకు తెలిసిన యెడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అడుగుతున్నాడు. సముద్రము గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇక్కడ యోబు. సముద్రమును దాని గర్భము నుండి పొల్లిరాగా దానికి తలుపులు బిగించిన వాడెవడని ప్రశ్న వేస్తున్నాడు. సముద్రానికి తలుపులు ఎవరైనా వేయగలుగుతామా? సముద్రము వైశాల్యం ఎంత? సముద్రము లోతెంత? సముద్రము పొడుగెంత?
ఏ శాస్త్రజ్ఞుడు చెప్పగలుగుతాడు? ఏ జ్ఞాని చెప్పగలుగుతాడు? సముద్రము ఎంత లోతున్నదో ఎవరు చెప్పగలుగుతారు? సముద్రము తలుపులు ఎన్ని ఉన్నాయో ఎవరు చెప్పగలుగుతారు? దాని పొలిమేరలు ఏర్పరిచిన వ్యక్తి ఎవరో చెప్పగలుగుతారు? సముద్రము ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నదో ఎవరు చెప్పగలుగుతారు? దాని లోతు ఎంత ఉన్నదో ఎవరు చెప్పగలుగుతారు? అందుకనే ప్రశ్న వేస్తున్నాడు మళ్ళీ యోబుకు. యోబు, సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకను దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించినప్పుడు, దానికి అడ్డగడియలు తలుపులను పెట్టినప్పుడు నీవు ఉంటివా అన్నాడు. చూశారండి, భూమి ఒక్కదాన్నే చేసడం కాదు, భూమి మీద సముద్రమును కూడా ఆయన కలగజేసిండట. ఆ సముద్రం యొక్క వైశాల్యం ఎంతో, సముద్రము లోతెంతో, సముద్రము పొడవెంతో ఏ మానవుడు చెప్పగలుగుతాడు? ఏ జ్ఞాని చెప్పగలుగుతాడు? సముద్రంలోకి దిగి దాని లోతెంతో ఎవరు చెప్పగలుగుతారు? దానికి ఏ తలుపులు ఉన్నాయో ఎవరు చెప్పగలుగుతారు? ఏ మానవునికి దేవుడు ప్రశ్న వేస్తే మానవుని దగ్గర జవాబు లేని ప్రశ్నలు దేవుడే గలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాలి ఎక్కడి నుంచి పుట్టింది చెప్పగలుగుతావా యోబు అన్నాడు. గాలిని పుట్టించిన వాడెవడు చెప్పు అడిగాడు, ప్రశ్న వేశాడు. మెరుపులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చెప్పు, ఉరుములు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చెప్పు. ఆకాశం మనం చూస్తుంటాము, ఆకాశంలో మెరుపులు మెరుస్తుంటాయి. అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి మెరుపులు? వాటిని కలుగజేసిన వ్యక్తి ఎవడు? ఉరుములు దేవుడు కలిగించినప్పుడు ఉరుముతూ ఉంటుంటుంది వర్షం వచ్చేటప్పుడు. ఆ ఉరుములు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మెరుపులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? పోనీ గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గాలి రూపాన్ని నువ్వు చెప్పగలుగుతావా? గాలి బరువు చెప్పగలుగుతావా? అది మనకు చల్లగా తలిగితే మాత్రము చల్లగా మనం అనుకుంటాం, కానీ దాని రూపం ఎంతో, దాని ఆకారం ఎంతో, దాని ఎంత పరిమాణం ఉన్నదో చెప్పగలుగుతామా? అంటే దేవుడు మనుషునికి ప్రశ్న వేస్తే దాన్ని చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. మెరుపులను పుట్టించువాడు ఆయన, ఉరుములను పంపించువాడు ఆయన, గాలిని రప్పించువాడు ఆయన, సముద్రమును సృష్టించిన వాడు ఆయన, నదులను సృజించిన వాడు ఆయన, తల్లి గర్భములో నిన్ను సృజించిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నింటినీ దేవుడు సృజించి, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించి, గ్రహమండలాలను నిర్మాణం చేసి, ప్రపంచాలను నిర్మాణం చేసి, భూమికి పునాది వేసి, భూమి మీద మానవుణ్ణి సృజించాడు. భూమి మీద మానవుణ్ణి సృజించాడు. మానవుని సృష్టి ఒక అద్భుతమైన సృష్టి. మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించాలి? ఈ ప్రపంచంలో అన్ని సరిపోవా? దేవతలు సరిపోరా అంటే ఆయనకు మనము ఏమి చెప్పలేం. మన జ్ఞానాన్ని ఏమి చేసుకున్నా ఆయన ఏదో ఒక ప్రణాళిక కొద్దీ ప్రతి పని చేసుకుంటాడు. ఆయన జ్ఞానమును బట్టే సమస్తమును చేసుకుంటాడు. మనుషులను ఎందుకు సృజించాడట దేవుడు అంటే మనుషుల ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలోనే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నియమము పెట్టబడిన వారందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించువాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరులను పుట్టించువాడు కూడా ఆయనే, నిన్ను సృజించిన వ్యక్తి కూడా ఆయనే. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని, నీ ద్వారా దేవునికి ఘనత కలగాలని, నీవు దేవుణ్ణి, నీ మనసారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు భూమి మీదకి మనుషులను పంపిస్తున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం, గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను,
నేను భూమిని పరచిన వాడను, నేను ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడను అన్నాడు. నేనొక్కడనే నిన్ను గర్భములో నిర్మించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని సృజించిన వాడను. భూమిని సృజించింది ఆయనే, ఆకాశములను సృజించింది ఆయనే, మనుషులను గర్భములో సృజింపజేసింది ఆయనే. చూడండి 45:18 చూద్దాం ఇప్పుడు ఒకసారి. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవా నగు నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఆకాశములను సృజించింది నేనే, భూమిని సృజించిన వాడను నేనే, నల్లను సృజించిన వాడను నేనే. ఈ భూమిని సృజించి భూమిని నర్లకిచ్చిన వాడు కూడా ఆయనేనట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమిని కేవలము నర్లకు మాత్రమే ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనం తీయండి. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనం. నూట 15వ కీర్తన 16వ వచనము. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నర్లకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు అన్నారు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నర్లకిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ భూమిని నర్లకిచ్చి, భూమి మీద నర్లను సృజించి, ఈ భూమి మీద నరునికి మాత్రము ఆజ్ఞాపించి, నరుని చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో, ఒక మహత్తరమైన ప్రణాళిక చేత ఆ యొక్క నరుణ్ణి దేవుడు చేశాడు. కనుకనే దేవుని స్వరూపమందు అన్నాడు, దేవుని పోలికలో అన్నాడు. మీరు గమనించారు ఎప్పుడైనా ఆ మాటని? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నర్లను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను, ఏమన్నాడు? సముద్రపు చేపలను ఆకాశ పక్షులను అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆ ప్రకారము నేలను చేసెను అన్నాడు. ఇది ఇక్కడ చూడండి, దేవుని స్వరూపములో చేశాడు, దేవుని పోలికలో చేశాడు. ఇప్పుడు దేవుని స్వరూపం ఏ విధంగా ఉన్నదో మనుషులకి ఎవరికి తెలుసా? దేవుని పోలిక ఏ విధంగా ఉన్నదో మనుషులకి ఎవరికన్నా తెలుసా? దేవుని స్వరూపము మనుషునికి తెలియదు, దేవుని పోలిక మనుషులకు తెలియదు. కనుకనే దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనుషులకు అర్థమైతే అప్పుడు మనుషులు దేవుణ్ణి కనుగొనగలుగుతారు. ఇంకా దేవుని పోలికే మనుషునికి అర్థం కాకపోతే మనుషులు దేవుణ్ణి కనుగొనలేరు. 8వ కీర్తన 4వ వచనంలో మరి ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడు దేవుడు అంటే, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు,
మహిమ ప్రభావముతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ కింద చదువుకుంటూ పోతే ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా కనుక దేవుని కంటే మనుషుని కొంచెము తక్కువ వానిగా చేశాడట. మహిమ ప్రభావముతో దేవుణ్ణి వాని సృజించాడు. కనుక దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనుషునికి మాత్రము తెలియదు. కానీ మనుషుల్ని దేవుడు చేసేటప్పుడు ఒక అద్భుతమైన విధంగా మనుషుల్ని చేశాడు. తన స్వరూపములో చేశాడు, తన పోలికలో చేశాడు. దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేసినప్పుడు దేవుడు వాడిన పదార్థములు ఈ భూమి మీద 3. మనుషుడు కూడా త్రిత్వముగానే ఉన్నాడు, దేవుడు కూడా త్రిత్వముగా ఉన్నాడు. దేవుని పోలిక అంటే తన స్వరూపము, తన పోలిక. దేవుడు ఏ విధంగా ఉన్నాడట? త్రిత్వము కలిగి ఉన్నాడు. దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునిలో ప్రాణం ఉన్నది, దేవునిలో ఆత్మ ఉన్నది. దేవునిలో ప్రాణం లేకపోతే, దేవునిలో ఆత్మ లేకపోతే, దేవునికి ఒక స్వరూపము లేకపోతే మనము కూడా అలాగ ఉండేవారం కాదు. కనుక మనలను తయారు చేసినప్పుడు ఒక శరీరమును తయారు చేశాడు. మొదటి మనుషుని చేసేటప్పుడు ఒక శరీరము కావాలంటే ఈ భూమిని తయారు చేసి ఈ భూమి మీద ఉన్న మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టికి దేవుడు ఏ విధంగా ఒక ఆకారం కలిగి ఉన్నాడో ఒక ఆకారాన్ని చేశాడు. దేవునికి కళ్ళు ఉన్నాయి, కన్నులు. దేవునికి నోరు ఉన్నది, నోరు. వెంట్రుకలు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్ని దేవుని స్వరూపంలో ఒక ఆకారం చేసి అందులోకి దేవుని యొక్క జీవాన్ని, వాయువును ఊదాడట. మొదటి మనుషుని సృష్టి ఏ విధంగా జరిగింది? నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనంలో. ఇది మొదటిగా దేవుడు మనుషుల్ని చేసినటువంటి విధానం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఈ మనుషుల్లో ఎన్ని ఉన్నాయి? ఒకటి శరీరం ఉన్నది, ఒకటి ప్రాణం ఉన్నది, ఒకటి ఆత్మ ఉన్నది. ఈ 3 కలిసి ఉంటేనే మనుషుడు. ఈ 3 కలిగి ఉన్నంత వరకే ఈ భూమి మీద మనము బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము, మనుషులము అనిపించుకుంటాం. ఈ 3 ఏది ఒకటి లేకపోయినా మనం మనుషులముగా గుర్తించబడము. కనుకనే దేవునిలో జీవమున్నది. ఆయన అందరికీ ఊపిరిని, జీవము దయచేయువాడు. మొదటి మనుషుణ్ణి దేవుని స్వరూపములో తయారు చేసినప్పుడు మనుషుల్లో త్రిత్వం కనబడుతుంది. ఒకటేమో మట్టితోనేమో ఈ శరీరాన్ని చేశాడు. అందులో దేవుని యొక్క జీవము, ఆత్మ ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ అవ్వమ్మను చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకోలేదు. దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి, ఆయన ఎంత అద్భుతంగా సృజించగలుగుతాడో. అవ్వమ్మను చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకోకుండా ఆ మనుషుల్లో నుంచే ఒక శరీరాన్ని తీశాడు, ఒక బొక్కను తీశాడు, ఒక ఎముకను తీశాడు, ఒక మాంసాన్ని తీశాడు. తిరిగి దానిలోకి మళ్ళీ జీవాత్మను ఊది స్త్రీగా చేశాడు. అంటే దేవుడు ఒక శూన్యములో నుంచి కలుగును కాకుండా సృష్టిని సృజించిన దేవుడు, ప్రపంచాలను సృజించిన దేవుడు, నదులను సృజించిన దేవుడు, పంచభూతాలను సైతం సృజించిన దేవుడు,
ఆయన కలుగునుగాక అని ఒక మాట అడిగితే ఏదైనా పుట్టుక రాగలదు. కానీ దేవుడు మానవుని విషయంలో కలుగునుగాక అనలేదు. తన సొంత హస్తాలతో, తన సొంత చేతులతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ మట్టిని తీసుకున్నాడని మనకు అక్కడ కనబడుతుంది. కానీ ఆ మట్టి లోపల ఎన్ని రకాల మన్నున్నదో మనకు తెలియదు. కనుక దేవుని హస్తముల చేత ఆ మన్నును తీసుకొని దానికి ఎంత రూపకంగా శిల్పకారు లెక్క చేశాడో యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో యోబు గారికి ఆ ప్రత్యక్షత కలిగింది కనుక యోబు గారు ఆ విషయాన్ని రాస్తున్నాడు. 8వ వచనం 10:8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుచుంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవమునిచ్చావు, నాకు ఆత్మనిచ్చావు, శరీరాన్ని తయారు చేశావు. ఈ మన శరీరంలో ఎన్ని నరములు ఉన్నాయో నీకేమన్నా తెలుసా? నువ్వేమన్నా చూసావా నరములను? పోనీ నీలో ప్రాణము చూసుకున్నావా? నువ్వు జ్ఞానవంతుడవని చెప్పుకుంటున్నావు, నీ ప్రాణము నీకు కనబడదా ఎప్పుడన్నా? నీలో ఉన్న ఆత్మ నీకు కనబడదా ఎప్పుడన్నా? నీ ఆత్మే నీకు కనబడకపోతే, నీ ప్రాణమే నీకు కనబడకపోతే ఇంకా దేవుణ్ణి నువ్వేం చూడగలుగుతావు? మూర్ఖముగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడు ఉంటే చూయించుమను. అసలు దేవుడే నిన్ను తల్లి గర్భంలో రూపింపబడకపోతే నువ్వెక్కడికి ఎలా వచ్చే వ్యక్తివి భూమి మీదికి? కనుక తల్లి గర్భములో నీకు ఎన్ని రకాలు ఆయన హస్తములు నీకు అవయవ నిర్మాణం చేసినాయో నీకు తెలియదు. నీకు ఎన్ని నరములు ఉండాలి, నీకు ఎన్ని అవయవాలు ఉండాలి, అవయవాలన్నింటినీ తయారు చేశాడు తల్లి గర్భంలో నీకు తెలియకుండానే. కనుక ఆయన హస్తములు మనకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 49:15 మరి ఒక మాట చెప్పుతున్నాడు. 49:15 చూడండి ఒకసారి. నలభై 49వ అధ్యాయం 15వ వచనములో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రాకారములన్నీ దేవుని యొక్క ఎదుట ఉన్నాయి. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడు. తల్లి అయినా మరుస్తుంది కానీ నేను మిమ్మలను మరవను, విడువను, ఎడబాయను అన్నాడు. కనుక మానవుని యొక్క సృష్టి విధానము ఎంతో ఆశ్చర్యకరంగా చేసి, అద్భుతకరంగా చేసి కొంతకాలముని నీ భూమి మీదకి పంపిస్తున్నాడు. ఈ భూమి మీద నీకు ఒక ఆయుష్కాలాన్ని నిర్ధారణ చేసి ఉన్నాడు. నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలుసా? నువ్వెప్పుడు ఈ లోకముల నుంచి వెళ్ళిపోతావో నీకేమన్నా తెలుసా? నీ ఆయుష్కాలం నీకు ఎంతున్నదో నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో నీకు తెలియదు. అసలు నువ్వు మరణించి ఎక్కడికి పోతావో నీకు తెలియదు. నువ్వేమైపోతావో నీకు తెలియదు. కనుక దేవుని సృష్టిని ఎంతో అద్భుతమైనటువంటి సృష్టి. దేవుని ఆత్మ చేత మనల్ని
కాపాడబడుతున్నాము. మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చి పంపుతున్నాడు కనుక ఆ ఆయుష్కాలము ముగిసేంత వరకు ఈ లోకములో మనం ఉండవలసిన వారు. కనుకనే ఒక భక్తుడు అడుగుతున్నాడు, దావీదు అడుగుతున్నాడు, అయ్యా నా ఆయుష్కాలము నీ దగ్గర ఎంత ఉన్నది అని క్వశ్చన్ వేశాడు ఒకరోజు దేవుణ్ణి. నాకు చెప్పుము అని అడిగాడు. చూడండి 39వ కీర్తనలో, కీర్తన గ్రంథం 39లో దావీదు ఈ విధంగా అడుగుతున్నాడు దేవుణ్ణి, నా ఆయుష్కాలం ఎంత ఉన్నదో ఒక్కసారి చెప్పవా ప్రభువా దేవా అని అడుగుతున్నాడట. 39వ కీర్తనలో 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడము కేవలము అట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా అన్నాడు. ఇక్కడ 2 మాటలు దావీదుకి చెప్తున్నాడు, అయ్యా నేను అట్టి ఊపిరి వంటి వాడను, నేను ఊపిరి వంటి వాడను, నా ఆయుష్కాలము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నా ఆయుష్కాలం ఎంతున్నదో నాకు చెప్పుము అని దేవుని దగ్గర అడుగుతున్నాడు ఈ భక్తుడైనటువంటి దావీదు. కనుక ప్రతివానికి దేవుడు ఒక ఆయుష్కాలం ఇచ్చి భూమి మీద కొంతకాలం ఉండుమని పంపిస్తే మనం వస్తున్నాము. దేవుడు పంపించే నీవచ్చి, దేవుడు పిలుచుకుంటే నీవు వెళ్ళిపోయే వ్యక్తివి, నువ్వు దేవుణ్ణి చేయగలుగుతావా? దేవుని పోలికేంటిదో నీకు తెలుసా? దేవుని స్వరూపం ఏంటిదో నీకు తెలుసా? ఆయన ఏ విధంగా ఉన్నాడో నీకు తెలుసా? మనం అలా చేయలేం, కానీ మనం చూడలేదు, కానీ మనకిష్టమైనటువంటి విధానంలో ఒక ప్రతిమను చేసుకుంటున్నాము, ఒక విగ్రహమును చేసుకుంటున్నాము, దానికో పేరు పెట్టుకుంటున్నాము, దానికి మనమే ఇదే దేవుడు అనుకుంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు చేసుకున్నవనేటి అవి మాయా స్వరూపములు, అవి ఎప్పుడు కూడా మాట్లాడేటివి కాదు. ఇప్పుడు మాట్లాడినయా మీతో అంటే మాట్లాడేటివి కాదు. నేను మిమ్మల్ని సృజించిన నన్ను విడిచిపెట్టి మీరు వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నారు మీ మనసులను. నేనే మిమ్మలను పుట్టించువాడను, నేనే మిమ్మలను కలగజేసిన వాడను, నేను మీకు జీవం ఇచ్చిన వాడను, నేను మీకు ఆయుష్కాలాన్ని ఇచ్చిన వాడను, మీరు నా వైపు చూడండి అని దేవుడు చూస్తే, చూడు దేవుడు ఆ మాట ఏం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45:22 వచనంలో చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. 45:22 వచనంలో, 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూదిగంతముల నివాసులారా అని చెప్తున్నాడు. ఒక్కరిగా చెప్పేది, ఈ భూమిని దేవుడు మళ్ళీ 7 ఖండాలు చేసి 7 ఖండాలను విడగొట్టి 7 ఖండాలలో మానవ జాతి చెదిరిపోయి ఇది ఖండాలుగా విడగొట్టబడి, తర్వాత దేశాలుగా విడగొట్టబడి, తర్వాత రాష్ట్రాలుగా విడగొట్టబడి, జిల్లాలుగా మార్చుకొని, మండలాలుగా మార్చుకొని, మనము ఒక్కొక్క దేశముగా విడిపోయి ఆ దేశంలో ఉన్న ప్రజలము దేవుని ప్రేమను కనబరుచుకోకుండా ద్వేషాలను పెంచుకుంటున్నాము, కోపాలను పెంచుకుంటున్నాము. దేవుడిని కనుగొనలేకపోయి
ఆ దేవుణ్ణి రకరకాల మతముల కింద మారుస్తున్నాడు మనుషుడు దేవుణ్ణి. దేవుడు ఏ మతము పెట్టలేదు భూమి మీద, ఏ మనిషికి మతము లేదు. కానీ మనుషుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుణ్ణి కనుగొనలేక వెతుకుచూ తిరుగులు ఆడుచూ దేవుళ్ళని సృజించుకుంటూ కులానికి ఒక దేవుడు వస్తున్నాడు, మతానికి ఒక దేవుడు వస్తున్నాడు, దేశానికో దేవుడట. ఎంత బుద్ధిహీనతమైనటువంటి స్వభావం మనుషుని చూడండి. దేవుడు అనే వ్యక్తి సకల భూమికి, ప్రపంచానికి, విశ్వానికి ఒక్కడే దేవుడని ఆయన చెప్పితే, భారతదేశానికి కొన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం కంట్రీస్లకు ఒక దేవుడు ఉన్నాడు, అమెరికా, రష్యాకు, ఆ జర్మనీకి అటొక దేవుడు ఉన్నాడు. అన్నీ కూడా రకరకాల దేవుళ్ళుగా ఒక దేవుణ్ణి విడగొట్టి దేవుళ్ళు చేసి పరేసి మనం ఇష్టమైన మార్గంలో త్రోవ తప్పిపోతున్నాము. సృష్టికర్తను మనము విడిచిపెట్టి సృష్టమును పూజిస్తున్నామట. నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి, నీకు జీవమిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, నీకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వు సృష్టమును పూజ చేస్తున్నావు అంటున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఇంత చక్కటి మాట చెప్పుతున్నాడు దేవుడు. చూడండి, 1:22 చదువుతున్నాను. వారి అవివేక హృదయము అంధకారము ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుని హృదయము చీకటిమయమైపోయింది కనుక ఆ చీకటిమయమైపోయిన వెతుకులాడుతున్నాడు, దేవుణ్ణి కనుగొంటలేకపోతున్నాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజ చేస్తున్నారట. దేవుడు సృజించిన వస్తువులను తీసుకొని, అది బంగార రూపమైన కానీ, వెండి రూపమైన కానీ, మట్టి రూపమైన కానీ, కర్ర రూపమైన కానీ, ఏదో ఒక దేవుడు సృజించిన వస్తువును తీసుకొని దానికి ఒక ఆకారం చేసి, దానికి ఒకటి రూపము చేసి అదే దేవుడని మనుషులు పూజ చేస్తున్నారట. కనుక దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు వేదన పడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను వారిని సృజించి నా జీవాన్ని వారికి ఇచ్చి, నా ఊపిరిని వారికి ఇచ్చి, నేను కొంతకాలం భూమి మీద వాడిని ఉండుమని వానికి ఆయుష్కాలాన్ని ఇచ్చి పంపిస్తే వాడు నన్ను కనుగొనలేక, నన్ను తెలుసుకోలేక సృష్టమును పూజ చేస్తున్నాడు అని బాధపడుతున్నాడట. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, అందరికీ సృష్టికర్త ఒక్కడే, అందులో ఏ భేదము లేదట. అందరినీ దేవుడే ఈ భూమి మీదకి తల్లి గర్భములో వేసి పంపిస్తున్నాడు. కొంతకాలము ఈ భూమి మీద ఉండుమని ప్రతి వానికి ఒక ఆయుష్కాలాన్ని నిర్ధారణ చేసి పంపిస్తున్నాడు. మళ్ళీ తర్వాత నీ ఆయుష్కాలం తీరగానే ఇక్కడి నుంచి పిలిచేసుకుంటున్నాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటాం. ప్రతి వానికి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోయే సమయం ఉన్నది. ఒకరోజు ఈ లోకానికి వచ్చావు నీవు, ఆయన పంపిస్తే వచ్చాము. ఒకరోజు ఈ లోకంలో ఆయన పిలుచుకుంటే వెళ్ళిపోతామట. ఆయన పిలువనంత వరకు మనం వెళ్ళిపోలేము. 90వ కీర్తన 3వ వచనం చూడండి. 90వ కీర్తన 3వ వచనము, 90వ కీర్తన 3వ వచనములో, కీర్తన గ్రంథము 90వ కీర్తన 3వ వచనంలో చెప్పుతున్నాడు.
నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 సంవత్సరములు గడిస్తే దేవుని దృష్టికి ఒక్క జాము అంటున్నాడు. మనుషులను మట్టికి మార్చి నరులారా తిరిగి పిలిస్తే ఒకరోజు మనం వెళ్ళిపోతాము, అంతవరకు ఈ భూమి మీదనే ఉంటాం. కనుక నీకు ఆయుష్కాలం తీరేంతవరకు లోకంలో ఉంటాం. అది తీరగానే పిలుచుకున్నప్పుడు వెళ్ళిపోతావు. ఈ లోకంలో ఉన్న మనము నిన్ను సృజించిన దేవుణ్ణి తెలుసుకో, నిన్ను సృజించిన దేవుణ్ణి కనుగొను, దేవుణ్ణి వెతుకులాడు, దేవుణ్ణి తెలుసుకో అన్నాడు. నువ్వు వెతికితే దేవుడు దొరుకుతాడు, నువ్వు తడువులాడితే దేవుడు దొరుకుతాడు. నీకు జీవమిచ్చిన వ్యక్తి ఎవరో, నిన్ను సృజించిన వ్యక్తి ఎవరో, ఈ లోకానికి నిన్ను పంపించిన వ్యక్తి ఎవరో మొదట అది తెలుసుకో. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మ ఎటు పోతుందో, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది మొదట తెలుసుకో. అప్పుడు నీవు జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటావు, అప్పుడు నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఏదో ఈ లోకానికి వచ్చి 4 రోజులు బ్రతికే ఈ భూమి మీద రకరకాల మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు కలుగజేసి కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో ప్రజలని విడగొట్టి ప్రయత్నం చేయకు. దేవుడు సత్యమును కనుగొనమన్నాడు, సత్యమును తెలుసుకో అన్నాడు. నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకో మొట్టమొదటిసారిగా. అన్ని గ్రంథాలు చదువు, అన్ని జ్ఞానం సంపాదించుకో. నిన్ను సృజించిన దేవుడు ఎవరో మొదటగా తెలుసుకో. అందుకే ఆయన అన్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే దేవుడను, పుట్టించువాడను నేనే, నశింపజేయువాడను నేనే అన్నాడు ఆయన. నిన్ను పుట్టించే దేవుడు ఆయనే, నిన్ను నశింపజేసే దేవుడు ఆయనే. ఆయనను తెలుసుకో. అందుకనే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఆ ఒక్క వచనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్కటి మాట దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. చూడండి, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అన్నాడు. మనం ద్రోహము చేసుకునే వారిగా ఉండకూడదు. అందరికీ సృష్టికర్త ఒక్కడే, మన అందరికీ తండ్రి ఒక్కడు. ఈ లోకములో ప్రతి మనుషునికి తండ్రి ఒక్కడు. ఏ విధంగా ఉంటాడో మనందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు, ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకొని, ఆ దేవుని యందు నమ్మిక ఉంచి ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకో. జన్మతః కర్మతః మానవుడు పాపి. ఆ పాపము నుంచి విడుదల పొందాలంటే ఆ ఒక్క దేవుడే మళ్ళీ మార్గాన్ని చూపించాడు. ఆయన సిల్వర్ రక్తము కిందికి వస్తే నీ పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన నమ్మి బాప్తిసం పొందితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. కనుక ఆయన చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. ఆయనను యేసయ్యను ప్రభువుగా నమ్మి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. యేసయ్య రక్తం కిందికి వచ్చి ఆ రక్తంలో నువ్వు కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచబడి ఈ లోకములో ఇడవక మునుపు నువ్వు రక్షణ పొంది ఉంటే ఆ సృష్టికర్త అయిన దేవుని రాజ్యములో నీవు యుగ యుగాలు ఉంటావు. శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు. నీ ఆత్మ వేదన పడుతుంది, నీ ఆత్మ దుఃఖపడుతుంది. యుగాలు ఆత్మ బాధ, ఆ అగ్నిగుండం నరకములో ఘోరాతి ఘోరంగా నీ ఆత్మ కాలుస్తుంది. నరకం ఉన్నదని ఆయనే చెప్పాడు. మనం చెప్పడం సృజించిన దేవునికి మాత్రమే తెలుసు నరకం ఉన్నదని. కనుక
ఆ నరకం ఉన్నదని ఆయనే చెప్పాడు కనుక ఆ నరకములో నీ ఆత్మను కాల్చుకునే ప్రయత్నం చేయకు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో 44వ వచనంలో ఆయన నరకమును గురించి మాట్లాడుచున్నాడు. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి చదువుతున్నాను. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కంటి వాడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచేలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. నీ యొక్క ఆత్మ ఆ నరకములో మహావేదన పడుతుందట. పురుగు చావదు, నీ అగ్ని ఆరిపోకుండా నీ ఆత్మ నరకములో పడుతుందనే ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చి నీ కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఒక్కడే మన పాపములకు క్షమాపణ కలుగజేసే దేవాది దేవుడు యేసయ్య. ఆయన యందు విశ్వాసం ఉంచు, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి నీ ఆత్మను కాపాడుకో. అది నీకు నిజమైన రక్షణ. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిజమైన నిత్య జీవం దొరుకుతుంది. దాని కొరకు మనం సిద్ధపడగలిగి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.